హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి స్టైఫండ్ కోసం అభ్యర్థులు ఇంకా ఎదురు చూస్తున్నారంటే మీరు నమ్మగలరా? అవును, ఇది నిజం. ఏపీ డిఎస్సి 2025 నోటిఫికేషన్ సమయంలో మరి అభ్యర్థులకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. ఆ శిక్షణ కార్యక్రమాలకు ఎవరైతే అభ్యర్థులు హాజరయ్యారో అటువంటి అభ్యర్థులకు ప్రభుత్వం స్టైఫండ్ అనేది కూడా ఇస్తామని పేర్కొన్నప్పటికీ మరి అభ్యర్థులు డిఎస్సి 2025 శిక్షణ పూర్తి చేసుకొని కొద్దిమంది అభ్యర్థులు ఉద్యోగం సాధించి ఉద్యోగాల్లో చేరినా ఇప్పటికీ డిఎస్సికి సంబంధించిన స్టైఫండ్ అనేది ఆ అభ్యర్థులకు అందలేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి అభ్యర్థులు స్టైఫండ్ కోసం ఎదురుచూపు. గత ఏడాదిన్నర క్రితం డిఎస్సి శిక్షణ పొందిన 93 మంది అభ్యర్థులు శిక్షణ ముగిసి పలువురు ఉద్యోగంలో కూడా చేరినా అయినా కూడా ఇప్పటికీ రాని స్టైఫండ్. ఇది బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన అభ్యర్థుల పరిస్థితి. డిఎస్సి శిక్షణ ముగిసిన వెంటనే అభ్యర్థులకు స్టైఫండ్ చెల్లించాల్సిన అధికారులు ఏడాదిన్నర అయినా కూడా చెల్లించలేదు. శిక్షణ పొందిన వారిలో పలువురు ఉద్యోగంలో కూడా చేరారు. నేటికి స్టైఫండ్ చెల్లించకపోవడంతో అభ్యర్థులు స్టడీ సర్కిల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో 2024 నవంబర్ 16 నుండి 2025 జనవరి వరకు మెగా డిఎస్సి ఉచిత శిక్షణ ఇచ్చారు. ఇందుకు 93 మంది అభ్యర్థులు హాజరయ్యారు. శిక్షణా కాలంలో నెలకు 1500 చొప్పున స్టైఫండ్, 2 నెలలకు 3000, స్టడీ మెటీరియల్ కు 1000 రూపాయలు, మొత్తం ఒక అభ్యర్థికి 4000 చొప్పున 3.50 లక్షలు చెల్లించాలి. శిక్షణ ముగిసిన వెంటనే అభ్యర్థుల బ్యాంక్ ఖాతాలో స్టైఫండ్ జమ చేయాల్సిన బాధ్యత స్టడీ సర్కిల్ ఉన్నతాధికారులదే. శిక్షణ ముగిసింది. ఆ తర్వాత అభ్యర్థులు మెగా డిఎస్సికి సన్నద్ధం అయ్యే పనిలో బిజీ అయ్యారు. స్టైఫండ్ వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ వచ్చారు. మెగా డిఎస్సి పరీక్షలు ముగిశాయి. అందులో బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన పలువురు అభ్యర్థులు ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయినా కూడా స్టైఫండ్ చెల్లించలేదు. ఇప్పటికీ ఉద్యోగాలు రాక వివిధ పోటీ పరీక్షలకు ప్రయత్నాలు చేస్తున్న అభ్యర్థులు స్టైఫండ్ కోసం స్టడీ సర్కిల్స్ చుట్టూ తిరుగుతున్నారు. అలా ఇప్పటికీ ఏడాదిన్నర అవుతోంది. ఈ విషయం జిల్లా రాష్ట్ర ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ నేటికి చెల్లించకపోవడంతో అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. ఈ స్టడీ సర్కిల్లో కొంతమంది అభ్యర్థులు ఉచిత శిక్షణ పొంది వివిధ ఉద్యోగాలు పొందారు. అలా ఎంతో మంది ఉద్యోగం పొందడానికి అండగా నిలబడిన బీసీ స్టడీ సర్కిల్ కు డిఎస్సి శిక్షణ పొందిన అభ్యర్థులకు ఏడాదిన్నరగా స్టైఫండ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఒక్క అనంతపురం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అభ్యర్థులకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. తాజాగా గ్రూప్ 2 శిక్షణ ఉచిత శిక్షణకు పత్రికా ప్రకటన జారీ చేశారు. ఈ గ్రూప్ 2 ఉచిత శిక్షణకు వస్తే స్టైఫండ్ వెంటనే చెల్లించరు. అందుకోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందని తాజాగా ఉచిత గ్రూప్ 2 శిక్షణకు దరఖాస్తు చేయడానికి వస్తున్న అభ్యర్థులు చర్చించుకుంటున్నారు. కనీసం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెగా డిఎస్సి ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులకు వెంటనే స్టైఫండ్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. అయితే దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారన్నది వేచి చూడాల్సిందే. వాస్తవమే, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఖుష్బూ కోటారి 2024 నవంబర్ 16 నుండి జనవరి 2025 వరకు మెగా డిఎస్సికి బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందుకు 93 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఒక్కొక్క అభ్యర్థికి స్టైఫండ్ 4000 చొప్పున 3.50 లక్షలు చెల్లించాల్సిన మాట వాస్తవమే. మొదట బిల్లు పంపిస్తే వెనక్కి వచ్చాయి. మళ్ళీ రెండోసారి బిల్లులు పంపించడం జరిగింది. త్వరలోనే అభ్యర్థులకి వారి బ్యాంక్ ఖాతాలో స్టైఫండ్ జమ చేస్తాం అంటూ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఖుష్బూ కోటారి మరి తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే మరి డిఎస్సికి సంబంధించి శిక్షణ పొందారో అటువంటి అభ్యర్థులకు న్యాయంగా రావాల్సినటువంటి స్టైఫండ్ వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉంది. దీని మీద మరి అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు కూడా మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతూ బీసీ స్టడీ సర్కిల్ లేదా
ప్రభుత్వం అందించినటువంటి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొని ఇప్పటికీ మీకు ఒకవేళ స్టైఫండ్ అనేది రాకపోతే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరి చాలా మంది అభ్యర్థులు, అటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇది స్టైఫండ్ కు సంబంధించి. ఇక మరోపక్క ఎస్ఎస్సి అంటే 10వ తరగతి ఇప్పటికే ఫలితాలనేవి విడుదల చేశారు. అయినప్పటికీ చాలా మంది అభ్యర్థుల యొక్క వివరాల్లో అంటే తల్లిదండ్రుల పేర్లు కావచ్చు లేదా అభ్యర్థి పేరు కావచ్చు, ఇటువంటివి చాలా వరకు కొద్ది మందికి పొరపాట్లనేవి ఉన్న కారణంగా వాటిని మార్చుకోవడానికి ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చింది. 10వ తరగతిలో ఉన్నటువంటి పేరు జీవితాంతం కొనసాగుతుంది అనే విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి వాటిలో ఏవైనా తప్పులుంటే ఇప్పుడు సరి చేసుకోవచ్చు. ఎస్ఎస్సి జాబితాల్లో సవరణకు చివరి అవకాశం. 10వ తరగతి పరీక్షల మార్కుల జాబితాల్లో విద్యార్థుల వివరాల్లోని తప్పులు సవరించేందుకు ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కేవి శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జాబితాల్లోని తప్పులు సవరించేందుకు సంబంధిత ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు వారి లాగిన్ లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఆ ఆప్షన్ ను ఉపయోగించుకొని విద్యార్థుల వివరాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి ఏమైనా తప్పులుంటే సరిచేసుకునే అవకాశం కల్పించారు. గత నెల 20తో సవరణ గడువు ముగిసిన విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు తప్పుల సవరణకు ఈ నెల 8వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. కాబట్టి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు వారి యొక్క పేర్లలో ఏవైనా తప్పులను గుర్తించినట్లయితే వెంటనే మీ యొక్క పాఠశాల హెచ్ఎం దగ్గరికి వెళ్తే వారి లాగిన్ లో ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పులున్నటువంటి విషయాలను మార్చుకోవడానికి ఇదే చివరి అవకాశంగా మరి 10వ తరగతి విద్యార్థులు ఉపయోగించుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం ఒక మోడల్ అంటూ ప్రపంచ బ్యాంక్ కొనియాడడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో విద్యా సంస్కరణలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రశంసించారు. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయంతో దేశంలో అమలవుతున్న ప్రాజెక్టుల బలోపేతం కోసం స్ట్రెంథనింగ్ క్లయింట్ కెపాసిటీ ఫర్ ఇంపాక్ట్ సదస్సు మంగళవారం ఢిల్లీలో ప్రారంభమైంది. ఇందులో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సమగ్ర శిక్ష ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. ఏపీలో అమలు చేస్తున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్ ప్రాజెక్ట్ ను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కొనియాడారు. దేశంలో ఏపీ విద్యా విధానం ఒక మోడల్ గా ఉందని ప్రశంసించారు. ఇక దాంతో పాటు అమరావతి టౌన్షిప్ లో ఇంటర్నేషనల్ స్కూళ్లు అథారిటీలో నిర్ణయం. 2024 నుండి భూములు ఇస్తున్న వారికి 40,000 కౌలు. రెండో దశలో రుణమాఫీకి నిర్ణయం. సీడ్ యాక్సిస్ రోడ్ లో సేకరణ ప్రక్రియ. అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాజధాని అమరావతి పరిధిలో నిర్మిస్తున్న 25 టౌన్షిప్లలో 25 ఇంటర్నేషనల్ స్కూళ్లను నిర్మించాలని సిఆర్డీఏ అథారిటీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన సిఆర్డీఏ అథారిటీ 63వ సమావేశం మంగళవారం జరిగింది. రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఏరియాలో రుణమాఫీ, సీడ్ యాక్సిస్ రోడ్ కు భూములు ఇవ్వని చోట సేకరణ ప్రక్రియ అమలు, లేఅవుట్ల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. మరి ఈ చర్చల ఫలితంగా మరి అమరావతిలో దాదాపు 25 ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి రాబోతున్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.